హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విత్ వన్ మోర్ న్యూ రెసిపీ అండి. ఎప్పుడూ చేసుకునే పులిహోరలా కాకుండా సమ్మర్లో దొరికే చింత చిగురుతో మనం చింత చిగురు పులిహోర ట్రై చేద్దాం. ఫస్ట్గా ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, కొబ్బరి, 4-5 ఎండుమిర్చి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ఆఫ్ నూగులు వేసుకోవాలండి. నూగుల పౌడర్ ఉంది నా దగ్గర, అందుకే నేను ఇక్కడ నూగులు స్కిప్ చేశాను. మీరు నూగులు కూడా యాడ్ చేసుకోండి. అవి ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న తర్వాత అదే ప్యాన్లో 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి చింత చిగురు వేసుకొని మగ్గనివ్వాలండి. కొంచెం సాల్ట్ వేసి ఒక 2 మినిట్స్ మగ్గనించండి. అది మగ్గిన తర్వాత దాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. మనం ఫస్ట్గా ఫ్రై చేసుకునేటివన్నీ మిక్సీలో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ చింత చిగురిని కూడా వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోండి. అందులోనే పల్లీలు వేసి కాస్త ఫ్రై చేసి దాన్ని పక్కకి తీసుకోండి. నెక్స్ట్ కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆలు ఫ్రై అయిన తర్వాత అందులోనే రైస్కి తగినంత సాల్ట్, పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. మనం ముందుగా చేసి పెట్టుకున్న రైస్, అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడరు, ఇక్కడ మేము నువ్వుల పొడి కూడా యాడ్ చేస్తున్నాము. అన్నీ వేసుకొని ఒకసారి కలిపేసి తినేయడమే అండి. ఎంతో టేస్టీ అయిన చింత చిగురు పులిహోర ఈజ్ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.